ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ట్యూటోరియల్. ఈరోజు మనము 2024 తెలంగాణ డిఎస్సి ఎడ్జిటికి సంబంధించినటువంటి కొన్ని సైన్స్ కాంటెంట్ బిట్లను చూద్దాం. ఇందులో మొదటి క్వశ్చన్ చూడండి. మొదటి క్వశ్చన్ ఏముందంటే, క్రింది వాటిలో 10 సెంటీమీటర్ క్యూబ్కి సమానమైనటువంటి విలువ. క్రింది వాటిలో 10 సెంటీమీటర్ క్యూబ్కు సమానమైన విలువ ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సరు 10 మిల్లీ లీటర్లు. 10 మిల్లీ లీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్ క్యూబ్కి సమానం కావడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే, చమురు మరియు పెట్రోల్తో కూడిన మంటలకు నీరు తగినది కాదు. ఎందుకోసం అంటే దీనికి ఆన్సర్ ఏమంటే, నూనె మరియు పెట్రోల్ కంటే నీరు బరువైనటువంటిది కాబట్టి నీరు వీటి యొక్క అడుగు భాగానికి చేరిపోతుంది మరియు పైనున్న నూనె మండుతూనే ఉంటుంది. కాబట్టి చమురు మరియు పెట్రోల్తో కూడినటువంటి మంటల్లో ఆర్పడానికి నీరు సరైనది కాదు. ఎందుకోసం అంటే ఇది నీటి యొక్క సాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల అది కిందికి చేరుతుంది అనమాట. దానివల్ల ఆ పైన నూనె ఎప్పుడు కూడా మనకు మండుతూనే ఉండడము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏమంటే, భూమి యొక్క ఈ పొర అంతర్భాగంలో ఏర్పడే అలజడి వల్ల భూకంపం సంభవిస్తుంది. మరి భూమి యొక్క ఏ పొరలో ఏర్పడేటువంటి అలజడి వల్ల భూకంపం సంభవిస్తుందంటే దీనికి ఆన్సర్ భూపటలం, క్రస్ట్లో ఏర్పడేటువంటి అలజడి వల్ల భూకంపాలు సంభవిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 1 మిలీనియం దేనికి సమానము? 1 మిలియన్ అనేటువంటిది దేనికి సమానం అంటే అది 10 శతాబ్దాలకు సమానం కావడం జరుగుతుంది. 10 శతాబ్దాలు ఈజ్ ఈక్వల్ టు 1 మిలియన్కు సమానం కావడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. దండాయస్కాంతంలో ఎక్కువ ఆకర్షించే సామర్థ్యం ఇక్కడ ఉంటుంది. దండాయస్కాంతంలో ఎక్కువ ఆకర్షించే సామర్థ్యం ఎక్కడ ఉంటుందంటే అది ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము రెండూ కూడా, ఉత్తర మరియు దక్షిణ రెండు ధ్రువాల్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. థామస్ అల్వా ఎడిసన్ విద్యుత్ బల్బు ప్రయోగాలలో ఈ ఫిలమెంట్ 45 గంటల పాటు నిరంతరము వెలిగింది. మరి ఆ ఫిలమెంట్ ఏమంటే పత్తి యొక్క ఫిలమెంట్ అనమాట. థామస్ అల్వా ఎడిసన్ యొక్క విద్యుత్ బల్బులో పత్తి యొక్క ఫిలమెంట్ అనేటువంటిది 45 అవర్స్ పాటు నిరంతరము వెలగడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వ్యాఖ్యలను చదవండి. ఫస్ట్ వాక్యం ఏముందంటే, భౌతిక మార్పులు తాత్కాలికమైనటువంటి, రసాయన మార్పులు శాశ్వతమైనటువంటివి. ఇందులో సరైన సమాధానం ఏమంటే ఇక్కడ 1, 2 కూడా సరైనటువంటి స్టేట్మెంట్. ఎందుకోసం అంటే భౌతిక మార్పు అనేటువంటిది మనకు తాత్కాలికము, రసాయన మార్పు మనకు ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటిది అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఇందులో సరైన వ్యాఖ్య ఏమంటే ఇక్కడ బేకెలైట్ అనేది థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. బేకెలైట్ అనేటువంటిది థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అనేది సరైన స్టేట్మెంట్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. శ్రీనివాస్ కిరోసిన్ మరియు నీటిని వేరు చేయడానికి వేర్పాటు గరాటును ఉపయోగించాడు. ప్రయోగం తర్వాత ఏ పదార్థం గరాటులో మిగిలిపోతుంది? శ్రీనివాసు కిరోసిన్ మరియు నీటిని వేరు చేయడానికి వేర్పాటు గరాటును ఉపయోగించాడు. ప్రయోగం తర్వాత గరాటులో మిగిలిపోయేటువంటి పదార్థం ఏమంటే ఇక్కడ కిరోసిన్ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. జతపరచండి ఉన్నాడు ఇక్కడ. మరి మనకి ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. దీనికి ఆన్సర్ ఏమంటే 3, 4, 1, 2 అనమాట. మరి A3 చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చినట్టు ఇక్కడ స్వయం పోషకం ఏమంటే ఇక్కడ క్లామిడోమోనాస్ అంట. క్లామిడోమోనాస్ స్వయం పోషకము. తర్వాత పరపోషకం ఏమంటే ఇక్కడ అమీబా అనమాట. పరపోషకము అమీబా. తర్వాత పుతికాహారి పుట్టగొడుగులు. తర్వాత పరాన్నజీవి కస్కూట. ఇవన్నీ కూడా వీటికి జతపోలినటువంటి అంశాలు అనమాట. ఫస్ట్ ఏమైతే స్వయం పోషకమైనటువంటిది క్లామిడోమోనాస్, పరపోషకమైనటువంటిది అమీబా, పుతికాహార అనేటువంటిది పుట్టగొడుగు, తర్వాత పరాన్నజీవి కస్కుటకు ఇక్కడ జతపరచడం జరిగిందనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏమంటే, క్రింది వాణిలో కేంద్రక త్వచము ఉండదు. మరి క్రింది వాణిలో దేనికి కేంద్రక త్వచం ఉండదంటే దీనికి ఆన్సరు బ్యాక్టీరియాకు కేంద్రక త్వచము ఉండడం జరగదనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి జరిగేటువంటి భాగం ఏది? పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి జరిగేటువంటి భాగం ఏమంటే దీనికి ఆన్సరు ఫ్లవర్ అంటే పుష్పం అనమాట. పుష్పంలో లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఎండమిక్ జాతి ఏది? ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఎండమిక్ జాతి ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సరు కంగారు. తర్వాత క్రింది వాటిలో పునరుద్ధరింపదగిన సహజ వనరును గుర్తించండి. క్రింది వాటిలో పునరుద్ధరింపదగినటువంటి సహజ వనరుడు ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సరు అడవి అనేటువంటిది పునరుద్ధరించదగినటువంటి వనరు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. జతపరచండి ఇచ్చినాడు ఇక్కడ. మరి దీనికి ఆప్షన్ అంటే 2, 3, 4, 1 అనమాట. ఇక్కడ 2, 3, 4 అన్నట్టుగా. మరి క్యారెట్ ఏమి ఇక్కడ క్యారెట్ అంటే వేరు అవుతుంది. బంగాళాదుంప దుంప. తర్వాత ఉల్లిగడ్డ, లక్షణము, తర్వాత చామంతి అనేటువంటిది పిలక మొక్కలు. చూడండి ఇక్కడ క్యారెట్ వేరు, బంగాళదుంపలేమో దుంప, తర్వాత ఉల్లిగడ్డనేమో లక్షణము,
చామంతి అనేటువంటిది పిలక మొక్కలు కావడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సెరికల్చర్ క్రింది వాటిలో దేనికి సంబంధించినటువంటిది? సెరికల్చర్ అనేటువంటిది పట్టు పురుగుల పెంపకానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో సంయోజక కణజాలం కానిది? క్రింది వాటిలో సంయోజక కణజాలం కానిది ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సరు కండరం. కండరం సంయోజక కణజాలం కాదు. మరి ఎముక, తర్వాత రక్తము, తర్వాత మృదులాస్థి ఇవన్నీ కూడా సంయోజక కణజాలాలు కావడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కణజాలాల గురించి అధ్యయనం చేసే విజ్ఞాన శాస్త్ర విభాగాన్ని ఏమంటారంటే కణజాలాల గురించి అధ్యయనం చేసేటువంటి విజ్ఞాన శాస్త్ర విభాగము హిస్టాలజీ అనమాట. హిస్టాలజీ. తర్వాత సోషల్ కాంటెంట్ బిట్ చూద్దాము. తర్వాత సోషల్ కాంటెంట్లో ఏమన్నా ఫస్ట్ క్వశ్చను, ఈ పవనాల ద్వారా ఉత్తర మరియు పశ్చిమ ఐరోపాకు ఏడాది పొడవున వర్షపాతాన్ని ఇస్తాయి. ఈ పవనాల ద్వారా ఉత్తర మరియు పశ్చిమ ఐరోపాకు ఏడాది పొడవున వర్షపాతాన్ని ఇస్తాయంటే ఈ పవనాలు ఏ పవనాలు అంటే అవి పశ్చిమ పవనాలు. పశ్చిమ పవనాలు ఏం చేస్తాయంటే ఉత్తర మరియు పశ్చిమ ఐరోపాకు ఏడాది పొడవున వర్షపాతాన్ని ఇవ్వడము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సుమారు 5000 సంవత్సరాల క్రితం ఎస్కిమోలు ఆసియా నుండి దాని మొదటిసారి ఉత్తర అమెరికాలోకి ప్రవేశించారు. మరి దేనిదంటే బేరింగ్ జలసంధిని దాటి సుమారు 5000 సంవత్సరాల క్రితం ఎస్కిమోలు ఆసియా నుండి మొదటిసారిగా ఉత్తర అమెరికాలోకి ప్రవేశించారు. బేరింగ్ జలసంధిని దాటి అమెరికాలోకి ప్రవేశించారంట ఎస్కిమోలు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగించేటువంటి ఖనిజం ఏమిటి? ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగించే ఖనిజం ఏమిటి? ఇక్కడ మైకాని ఎక్కువగా ఉపయోగిస్తారు అక్కడ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఈ దేశాల భౌగోళిక విస్తీర్ణం భారతదేశం కంటే ఎక్కువ? మరి ఏ దేశాల యొక్క భౌగోళిక విస్తీర్ణం భారతదేశం కంటే ఎక్కువ ఉంది? ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తర్వాత బ్రెజిల్, తర్వాత కెనడా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ, తర్వాత బ్రెజిల్, తర్వాత కెనడా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెమ్మదిగా ప్రవహించే సముద్రపు నీటి ప్రవాహాన్ని ఈ విధంగా పిలుస్తారు. నెమ్మదిగా ప్రవహించేటువంటి సముద్రపు నీటి ప్రవాహాన్ని ఏమని పిలుస్తారంటే డ్రిఫ్ట్ అని పిలవడం జరుగుతుంది. నెమ్మదిగా ప్రవహించేటువంటి సముద్ర ప్రవాహాన్ని డ్రిఫ్ట్ అని పిలుస్తారు. నెక్స్ట్ చూద్దాము. డ్నీపర్ మరియు వోల్గా వంటి నదులు ఈ ప్రాంతంలో ఉద్భవించాయి. డ్నీపరు తర్వాత వోల్గా నదులు ఎక్కడ ఉద్భవించాయంటే అవి తూర్పు ఐరోపాలోని విస్తారమైనటువంటి మైదాన ప్రాంతంలో ఉద్భవించాయి. తూర్పు ఐరోపాలోని విస్తారమైనటువంటి మైదాన ప్రాంతాల్లో ఈ డ్నీపరు తర్వాత వోల్గా అనేటువంటి నదులు ఉద్భవించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో యూరోపియన్ ఖండం సరిహద్దు కానిది ఏమిటి? ఇక్కడ క్రింది వాటిలో ఏది యూరోపియన్ ఖండంకి సరిహద్దు కాదంటే ఇక్కడ దీనికి ఆన్సర్ బాల్టిక్ సముద్రం. బాల్టిక్ సముద్రం యూరోప్ యొక్క సరిహద్దు కాదు. కానీ ఉరల్ పర్వతాలు, అట్లాంటిక్ మహాసముద్రం, తర్వాత ఆర్కిటిక్ మహాసముద్రం ఇవన్నీ కూడా యూరోప్కు సరిహద్దులు కావడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ సీలింగ్ చట్టం ఇప్పటి నుండి అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ సీలింగ్ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే అది 1975 జనవరి నుంచి అమల్లోకి రావడం జరిగింది. 1975 జనవరిలో నుంచి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అక్కడ అమల్లోకి రావడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటి నుండి సరైన జతను గుర్తించండి. మరి క్రింది వాటిలో సరైన జత ఇక్కడ ఏమంటే శ్రీనాథుడు రాసినటువంటి గ్రంథం ఏమిటి? ఇక్కడ క్రీడాభిరామం అనమాట. క్రీడాభిరామం గ్రంథకర్త శ్రీనాథుడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. తర్వాత విద్యానాథుడు కూడా ప్రతాపరుద్ర యశోభూషణం. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణము. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సంస్కృతంలో పాణిని రచించినటువంటి అష్టాధ్యాయి అయినటువంటిది ఏంది ఇక్కడ మనకి అష్టాధ్యాయి వ్యాకరణ గ్రంథము. అష్టాధ్యాయి రచించిన వారు ఎవరంటే పాణిని. ఇది మనకు వ్యాకరణ గ్రంథం. ఇది సంస్కృతంలో ఉండడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆఫ్రికాకు సంబంధించి ఐరోపా వాసుల ముఖ్య ఉద్దేశము. ఆఫ్రికాకు సంబంధించి ఐరోపా వాసుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఇక్కడ అక్కడ ప్రజలను బానిసలుగా పని చేయించుకొని ఖనిజ సంపదను దోచుకోవడము. ఆఫ్రికాకు సంబంధించినటువంటి ఐరోపా వాసుల ముఖ్య ఉద్దేశం ఏమంటే అక్కడ ప్రజలను బానిసలుగా పని చేయించుకోవాలి, అదేవిధంగా అక్కడ ఉన్న ఖనిజ సంపదను కూడా దోచుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య విధానం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య విధానం యొక్క ప్రధాన లక్ష్యం ఏమంటే తక్కువ ధరకు వస్తువులను కొనుగోలు చేసి వాటిని యూరప్కు తీసుకువెళ్ళి అక్కడ ఎక్కువ ధరకు విక్రయించడము. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 1975 వరకు సిక్కిం ఈ రాజులచే పరిపాలించబడినటువంటి ఒక స్వతంత్ర రాజ్యము. మరి వాళ్ళు ఎవరంటే చోగ్యాలు. చోగ్యాలు అనేటువంటి రాజవంశం చేత 1975 వరకు సిక్కిం అనేటువంటిది స్వతంత్రంగా పరిపాలించబడినటువంటి ఒక రాజ్యం అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఒకటి ఉచిత మరియు నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం 2009లోని
ముఖ్యాంశము. క్రింది వాటిలో ఏది ఉచిత మరియు నిర్బంధ విద్యకు బాలుల హక్కుల చట్టం 2009లోని ముఖ్యాంశం ఏమంటే 14 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు పాఠశాలలో పిల్లలు కొనసాగించవచ్చు. కాబట్టి ఓన్లీ 14 ఇయర్స్ మాత్రమే కాదు, 14 ఏళ్ళు అయినప్పటికీ ఆ విద్యార్థి ఎలిమెంటరీ విద్యార్థిని పూర్తి చేయకపోతే అతను ఇంకా పాఠశాలలో కొనసాగడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఖాతాదారులు ఈ ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తానికి బ్యాంకులు ఎలాంటి వడ్డీని చెల్లించవు. మరి ఖాతాదారులు ఏ ఖాతాలో డిపాజిట్ చేస్తే వాళ్ళకు వడ్డీ రాదంటే కరెంట్ ఖాతాలో జమ చేస్తే వారికి ఎటువంటి వడ్డీ కూడా రావడము జరగదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారత రాజ్యాంగ ప్రవేశిక ఈ పదాలతో ప్రారంభమవుతుంది. మరి భారత రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది లేదా పీఠిక అనేటువంటిది దేంతో ప్రారంభమవుతుందంటే అది భారతదేశ ప్రజలమైనటువంటి మేము అనేటువంటి మాటతో ప్రారంభం కావడం జరుగుతుంది. భారతదేశ ప్రజలమైన మేము అనేటువంటి మాటతో భారత ప్రవేశిక లేదా భారత పీఠిక ప్రారంభం కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ విషయాలపై పార్లమెంటు మాత్రమే చట్టాలను చేస్తుంది. మరి ఏ విషయాలంటే అవి ద్రవ్యము మరియు బ్యాంకింగ్కి సంబంధించినటువంటి వాటిని కేవలం పార్లమెంటు మాత్రమే చట్టాలను చేస్తుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే లాస్ట్ ఇది భారత ఉపరాష్ట్రపతి వీరిచే ఎన్నుకోబడతారు. మరి భారత రాష్ట్రపతి ఎవరి చేత ఎన్నుకోబడతారంటే మనకంతా తెలిసినటువంటి విషయమే పార్లమెంటు ఉభయ సభలకు సంబంధించినటువంటి సభ్యులు మరియు నామినేటెడ్ చేయబడినటువంటి సభ్యులు అనమాట. ఇక్కడ పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైనటువంటి మరి నామినేట్ చేయబడినటువంటి సభ్యుల చేత భారత రాష్ట్రపతి ఎన్నిక కావడము జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రాల ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ భారత ఉపరాష్ట్రపతి నాట్ భారత రాష్ట్రపతి, భారత ఉపరాష్ట్రపతి కేవలము పార్లమెంటుకు ఎన్నికైనటువంటి సభ్యులు మరి అదేవిధంగా నామినేట్ చేసిన సభ్యుల చేత మాత్రమే ఎన్నుకోబడతారు. అదే రాష్ట్రపతి అయినట్లయితే లోక్సభకు రాజ్యసభకు ఎన్నికైనటువంటి సభ్యులు అదేవిధంగా రాష్ట్రాల విధానసభకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల చేత కూడా అతను ఎన్నుకోబడడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.